మన దేశంలో సినిమాలు, స్టార్ రంగంలో ఉన్నవారికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. పలానా నటి, పలానా క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉందని, స్టార్ క్రికెటర్ ఒక ఫేమస్ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అలాంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వైరల్‌గా మారింది. మన దేశంలో ఐపీఎల్‌కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అందులో ఒక జంట అయితే సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేసే ఉంది. వేలం మొదలుకుని జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సన్‌రైజ్ జట్టు ఆడే మ్యాచ్‌లో కావ్య ఎక్స్‌పీరియన్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ జంట ఆటగాళ్లు, బౌండర్లు కొట్టిన వికెట్లు తీసిన కెమెరాలు వెంటనే కావ్య మారన్ వైపే కెమెరా తిప్పేస్తారు. టీం గెలిచినప్పుడు సంబరాలు చేసుకునే కావ్య ఓడినప్పుడు ఏడుస్తూ పెట్టుకోవడం చూస్తే ఫ్యాన్స్కి గుండె పగిలిపోతుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ కుమార్తె ఈ కావ్య మారన్. 1992 ఏప్రిల్ 6న చెన్నైలో కావ్య 2018 నుంచి సన్‌రైజ్ హైదరాబాద్ ఈవోలో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కావ్య మారన్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త వైరల్ అయ్యింది. కోలీవుడ్కు చెందిన మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ధ్ రవిచంద్రతో కావ్య పాప పెళ్లికి సిద్ధమైందని ఈ వార్త సారాంశం. ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరూ తమ రిలేషన్ వివాహ బంధాన్ని మార్చుకోవాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అనిరుద్ధ్కు బంధువైన సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పెళ్లిపై కళానిధి మారన్లో మాట్లాడినట్టు ప్రచారం కూడా జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనిరుద్ధ్ బృందం స్పష్టం చేసింది. కావ్య మారన్, అనిరుద్ధ్ కేవలం స్నేహితులు మాత్రమేనని, వారిద్దరూ డేటింగ్లో ఉన్నారు, త్వరలోనే పెళ్లిపేట లెక్కబోతున్నారని వస్తున్న వార్తలు నిజం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు ఎవరు నమ్మొద్దని సూచించారు. దీంతో ఈ పుకార్లకు చెక్కిపడినట్టుంది. 30 ఏళ్లు దాటినా చూడడానికి టీనేజ్ కుర్రల్లా కనిపించే అనిరుద్ధ్ మామూలుడు కాదు. తరచూ ఏదో ఒక హీరోయిన్తో డేటింగ్లో ఉంటూ వార్తల్లోనే వస్తూ ఉంటారు. హీరోయిన్లు కీర్తి సురేష్, త్రిష, సింగిల్ జొనితా గాంధీ ఇలా అనేక మందితో ఆయన ప్రేమాయణం నడుపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్సే అని తేలిపోయాయి.